వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024 సంవత్సరం నుండి 2026 సంవత్సరం మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నేడు శనివారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో హెల్తీ వెల్తీ హ్యాపీ నినాదంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. 2047కి వికసిత్ భారత్గా దేశాన్ని చేయాలని ప్రధాని మోదీ ఆలోచన అయితే 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనను తెలిపారు. నాడు హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసి నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మారుస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నుండి 8 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 428 కోట్ల రూపాయల గ్రాంట్ను సాధించామని మంత్రి దుర్గేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో, సిఐఐ సదస్సులో వేలాది మంది ఇన్వెస్టర్లు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారన్నారు. 2027 సంవత్సరంలో జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలని కుంభమేళ తరహాలో టెంట్ సిటీలు ప్రత్యేక ప్యాకేజీలతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమిష్టి కృషితో పుష్కరాలను విజయవంతం చేయాలని నిర్ణయించామన్నారు. నా నియోజకవర్గమైన నిడదవోలు అభివృద్ధిని 20 నెలల్లో 500 కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి చేపట్టామని తెలిపారు. నిడదవోలుకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా సాధించామన్నారు. పట్టణ అభివృద్ధికి 110 కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా 3 కోట్ల కేటాయింపులకు కృషి చేశామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచన మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి ఒక ఉంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి దాన్ని అది పాడైపోయి ఇంకా మళ్ళీ దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారికి చాలామంది చేసిన విజ్ఞప్తి మేరకు వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని రీప్రింట్ చేయడానికి, పునర్ముద్రణ చేయడానికి మనకి ఒక అవకాశం కల్పించాల్సిందిగా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని తీసుకుని నేను కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సూర్యరాయ ఆంధ్ర నిఘంటువుని మనం రీముద్రణ అంటే రీప్రింట్ చేయించడం, పునర్ముద్రణ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగపూర్ విజిటర్ సెంటర్, దుబాయ్ టూరిజం హబ్బుల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకి సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ డెస్క్లు ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఇప్పటికే వియత్నాం వారు వచ్చి మన దగ్గర ఒక డెస్క్ ఏర్పాటు చేయమని అడిగారు. వాళ్ళు వియత్నాంకి మనకి మధ్యలో ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి పర్యాటకులను అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఇతర దేశాలతో కూడా మేము లాస్ట్ టైం ఐటీబీ కార్యక్రమానికి బర్లిన్ వెళ్ళినప్పుడు బర్లిన్లో కూడా అక్కడ ఉన్న యూరోపియన్స్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్లో, తప్పనిసరిగా వస్తాం. ఇతరత్ర అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా మాకు ఉన్నాయి. కానీ మీకు ఉన్నది మాకు లేనిది ఏంటంటే కేవలం వెల్నెస్ సెంటర్స్. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఇవి రెండు చాలా ప్రధానమైనవి. మనకి రాష్ట్ర విభజన తర్వాత వారు గద్దర్ అవార్డులను వారు పెట్టారు. మనకు నంది అవార్డులు అనేటి విధంగానే కంటిన్యూ చేస్తాం. అయితే ఈ నంది అవార్డులని ఇవ్వడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీద ముఖ్యమంత్రి గారితో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఒక 2-3 నెలల కాలంలోనే మనం నంది అవార్డులు మనకేంటంటే 2012 వరకు ఇచ్చారు, తర్వాత ఆగిపోయినాయి. అందువల్ల వాటిని ఏ రకంగా చేయాలి, అప్పుడున్న వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని కలిపి చేయాలా, ఎలా చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దీన్ని చర్చిస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు వారితోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు ప్రత్యేకంగా నేను మనవి చేయదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశారో వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు, అదేవిధంగా కళాకారుల జీవితాలతో కూడా ఆడుకున్నారు. ఎక్కడక్కడ కళాకారులకి గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. కళాకారుల్ని హీనస్థితిలో చూసినటువంటి ఆ ప్రభుత్వాన్ని చూసాం. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ పునరుద్ధరించినటువంటి అంశాల్లో కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు ప్రత్యేకించి వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఇవ్వలేదు. మనం వచ్చిన వెంటనే మళ్ళీ ఉగాది పురస్కారాలు ఇచ్చాం, కళారత్నాలు ఇచ్చాం. అవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం, ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం. తద్వారా అనేక కార్యక్రమాలు చేపడతాం. మొత్తంగా ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పచ్చు.
పర్యాటక రంగానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హయాంలో ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణయుగం అని చెప్తాను ఖచ్చితంగా నేను. ఎందువల్లనంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరన్నర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి కానీ, ముఖ్యమంత్రి గారికి ఈ కళల పట్ల కానీ, పర్యాటక రంగం పట్ల కానీ, భాష పట్ల కానీ ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, అదేవిధంగా ఆయనకి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, వీటి వల్ల పర్యాటక రంగం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ అందరి నోట్లలోనూ కూడా టూరిజం అనేది ముందుకు వెళ్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ. ఇందులో నేను ప్రత్యేకంగా ఆలోచించేటువంటి మాట ఏంటంటే, ఒక పక్కన పర్యాటక రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికాభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఒక ఎత్తు అయితే, మరొకటి ముఖ్యంగా ఉద్యోగాల కల్పన. రాబోయే మొత్తం 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నామో, ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధాన పాత్ర టూరిజం సెక్టర్ తీసుకోబోతుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. దీని ద్వారా మీకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి టూరిజంలో పెడితే దాంట్లోనే ఒక 5-6 ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం జరుగుతుంది. అలాగ చిన్నపాటి పెట్టుబడితో కూడా అనేక ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం పర్యాటక రంగంలో ఉంది కనుక ముఖ్యమంత్రి గారు కూడా పదే ఒకే ఇజం ఉంది, అది టూరిజం అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ రకంగా చూసినప్పుడు రాబోయే రోజుల్లో చేయవలసింది చాలా ఉంది, చేసింది కొద్దిగానే ఉంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది. కాకపోతే మేము ఒక రైట్ ట్రాక్లో ఉన్నాం. ఒక సమర్థుడైనటువంటి నేత ఆధ్వర్యంలో ఒక రైట్ ట్రాక్లో ముందుకు వెళ్తా ఉన్నాం. దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఖండ గోదావరి ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ తోటి తెచ్చినటువంటి ప్రాజెక్టు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే తీసుకొచ్చిన ప్రాజెక్టు. 94,74,00,000 ఆ ప్రాజెక్టు. అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే ఒకసారి చెప్తాను మీకు. ఒకటి, పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం, అన్ని టెంపుల్స్ను ఒక చోట తీసుకురావడంతో పాటు మరో పక్కన హేవలాక్ బ్రిడ్జ్ అభివృద్ధి, అది కూడా మీకు రేపు 2 ప్రారంభమవుతుంది కార్యక్రమం. దాని మీద పెడస్ట్రియన్స్ వెళ్ళేలాగా ఆ పైన గ్లాస్ బ్రిడ్జ్ లాగా కొంత చేసి అక్కడ టోటల్గా మన ఈ ప్రాంతపు చరిత్ర, తూర్పు చాళుక్యుల దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి చరిత్రను చూపించే విధంగా అక్కడ చూపిస్తూ 18వ పిల్లర్ దగ్గర నుంచి అక్కడ దగ్గరలో కిందకు ఉన్నటువంటి బ్రిడ్జ్ లంక ఏదైతే ఉందో అక్కడికి హేవలాక్ బ్రిడ్జ్ నుంచి కిందకి దిగి అక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రాజెక్టు మనకు శాంక్షన్ అయింది. అది ఆల్రెడీ 2-3 రోజులు డిపిఆర్ అయిపోయింది, దానికి ఏమో టెండర్స్ ప్రక్రియ అయిపోయింది. టెండర్స్ చేసిన వాళ్ళు రేపో ఎల్లుండి దాన్ని ప్రారంభించబోతున్నారు. పుష్కరాల లోపల రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందులో భాగంగానే కడియం దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ చేయటం, అదేవిధంగా నిడదవోలు దగ్గర కోట సత్యమ్మ తల్లి టెంపుల్నేమో అభివృద్ధి చేయటం, దాంతోపాటు పక్కన సిట్టిపేటలోనేమో బోటింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో కాంపోనెంట్స్. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభమవుతుంది. సిట్టిపేట దగ్గర ప్రారంభమైంది, నిడదవోలు దగ్గర ప్రారంభమైంది, కడియం దగ్గర ప్రారంభించాల్సి ఉంది. హేవలాక్ బ్రిడ్జ్ ఒక 4-5 రోజులు ప్రారంభిస్తాం.